హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎలాంటి కోరికైనా సరే ఈ ఒక్క నెంబర్ మీ చేతిలో రాసుకున్నప్పుడు 21 రోజుల్లోనే ఆ కోరిక మీకు తప్పకుండా నెరవేరే తీరుతుంది. అది ఎంత పెద్ద కోరికైనా సరే, అసలు జరగదు అన్న ఒక ఆశ అయినా కోరికైనా, మీరు ఒక పని తలపెట్టినా, అది ఏదైనా సరే జరగదు అన్న ఒక పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఖచ్చితంగా జరిపించే అద్భుతమైన సూపర్ పవర్ఫుల్ నంబర్ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆ నంబర్ ఏంటి, ఎలా, ఎప్పుడు యూజ్ చేయాలి, అందుకైనా నియమాలు ఏంటి, రూల్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలాంటి కోరికైనా తీర్చగలిగే ఆ నంబర్ చూడబోయే ముందు వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే వీడియో అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, వేరే వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మన ఎలాంటి కోరికైనా సరే తీర్చగలిగేందుకు ఒక సూపర్ పవర్ఫుల్ నెంబర్ ఉందని చెప్పాను కదా. ఈ నెంబర్ అనేది మనకు డబ్బు కోసమైనా సరే, మన ఉద్యోగం కోసమైనా, ప్రమోషన్ల కోసమైనా, అంతేకాకుండా మన ఇంట్లో శుభకార్యాల కోసం, మన వ్యాపార అభివృద్ధి కోసం, దేనికైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు టోటల్గా మేమంతా హ్యాపీగా ఉండాలి, మాకు సక్సెస్ రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్ అనేది యూజ్ చేసినప్పుడు సూపర్గా మీకు ఫలితం అనేది ఉంటుంది. మంచి రిజల్ట్ అనేది కూడా చూస్తారనమాట. అంత పవర్ఫుల్ నెంబర్ అండి. ఈ నెంబర్ని మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ యొక్క ఎడమ చేతిలో బ్రొటనవేలి కింద రాసుకోవడమే. ఎందుకు ఆ ప్లేస్లోనే రాసుకోవాలని చాలామందికి అనుమానం వస్తుంది. మన ఎడమ చేతి బ్రొటనవేలి కింద ఉన్న స్థానం శుక్రస్థానం. ఆ శుక్రస్థానంలో మనం ఏదైనా సరే రాసుకుంటే ఆ శుక్ర భగవాను అనుగ్రహం ఉంటుంది. ఎందువల్ల శుక్ర భగవాను అనుగ్రహమే కావాలి అంటే, మనకు ఏదైనా సరే సక్సెస్ కావాలి, జరగాలి అంటే శుక్ర అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి ఆ శుక్రస్థానంలో మనం రాసుకున్నప్పుడు మనం చేసే పనికి మరింత రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీ యొక్క బ్రొటనవేలి కింద ఉన్న శుక్రస్థానంలో మీరు ఈ నెంబర్ అనేది రాసుకోవాలి. ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయండి, బ్లాక్ తప్ప. అంటే రెడ్, బ్లూ, గ్రీన్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. కానీ మీరు రాసుకున్న తర్వాత ఈ నెంబర్ని కనీసం ఒక అరగంట సేపు అయినా మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి. తప్పకుండా అలా ఉన్నప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అరగంట తర్వాత ఒక వాటర్ పడో లేదా చెమట పడో అది తుడిపోయినా కానీ నో ప్రాబ్లం. మీరు ఒకవేళ మళ్ళీ దాని మీద రాసుకోవాలి అనుకుంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకా రూల్స్ విషయానికి వస్తే ఎలాంటి రూల్స్ అనేది లేదండి. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి రూల్స్ అని కూడా పాటించిన అవసరం లేదు. మీరు పగలైనా, రాత్రైనా, మధ్యాహ్నమైన, ఆఫీస్ సమయంలో అయినా, ట్రావెల్ చేసే సమయంలోనే ఎప్పుడైనా సరే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇక ముఖ్యంగా మన ఎలాంటి కోరికైనా సరే తీర్చగల ఆ యొక్క నంబర్ ఏంటి అంటే 369. ఈ 369 అనే నంబరు చాలా పవర్ఫుల్ అయిన నంబర్ అండి. ఒక్కసారి మీరు కానీ యూజ్ చేశారంటే ఇంకా ఇది తప్ప మాకు ఇంకా వేరే ఏదీ లేదు అన్నంత భావన కలుగుతుంది. అంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో 369 అనేది మనకు ఈ విశ్వాన్ని, ప్రపంచ శక్తిని మనకు అందించే ఒక, ఈ పంచభూతాలని అన్నిటినీ మనకు అనుకూలంగా మార్చే ఒక నంబర్. ఈ 369 అనే నంబర్ని మీ చేతిలో రాసుకునే ఒక కోరిక అనేది మీరు పెట్టినప్పుడు ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. అది మీ బిడ్డ పెళ్ళ, మీ యొక్క కొడుకు ఉద్యోగమా, లేదు అంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందాలా, మీకు మంచిగా ఇంక్రిమెంట్లు రావాలా, ప్రమోషన్లు రావాలా, లేదా మీరు ఒక విషయం అనుకున్నారు ఆ విషయం జరగాల, ఇక చాలామందికి సొంత ఇంటి కళ, ఇలా ఎన్నో విధాలుగా కోరికలు అనేవి, ఆశలు అనేవి ఉంటాయి. ఒక చిన్న ఆశ అనేది ఫస్ట్ బేస్ చేసుకొని మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. సింపుల్గా మీకు అప్పులు రావాలనుకోండి, మీకు రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉంది, ఆ యొక్క ఒక 10,000 అనేది మాకు అనేది రావాలి అని చెప్పి మీరు రాసుకోండి. ఖచ్చితంగా మీకు 21 రోజుల్లోనే మీ 10,000 అనేది మీకు వచ్చేస్తుంది. అలా ఒక చిన్న
కోరిక మీకు నెరవేరి నమ్మకం కుదిరినప్పుడు మీరు ఇంకా ఎంత పెద్ద కోరికైనా బేస్ చేసి మీరు రాసుకోవచ్చు. కానీ ఒక కోరిక బేస్ చేసి మీరు యూజ్ చేసేటప్పుడు కనీసం 21 రోజులైనా టైం తీసుకోండి. ఈ రోజు రాజేసి రేపు రావాలంటే ఎప్పుడు కూడా జరగదు. కొంచెం ఓపిక అలాగే మన ప్రయత్నం అనేది ఉండాలి. కాబట్టి ఒక 21 డేస్ అనేది ఓపిక పట్టి రాసుకున్నప్పుడు ఈ 21 డేస్లోనే మీ యొక్క కోరిక అనేది తీరుతుంది. మీకు జరగాల్సింది జరుగుతుంది. ఒక్కొక్కరికి 2 డేస్లో జరగచ్చు, 1 డేలో జరగచ్చు, గంటలో కూడా జరగచ్చు, చెప్పలేం వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి. సో మాకు అసలు అదృష్టమే లేదండి అనుకున్నప్పుడు ఈ యొక్క నంబర్ అనేది రాసుకుంటూ ఉన్నప్పుడు ఆ అదృష్టం అనేది మనకు పంచభూతాలు, ఈ విశ్వం, ప్రపంచ శక్తి మొత్తం కూడా మీకు అనుకూలంగా మార్చి ఆ కోరిక జరిగేలా చేస్తుంది. వితిన్ 21 డేస్లో ఖచ్చితంగా ప్రయత్నించండి. ఆ యొక్క నంబర్ రాసుకున్న తర్వాత మీరు చేతిలో రాసుకుంటారు కదా, మనస్ఫూర్తిగా మీ యొక్క కోరిక ఏంటి అని చెప్పి ఒక 3 టైమ్స్ అయినా చెప్పుకోండి. ఎగ్జాంపుల్, మీ సొంత ఇంటి కల నెరవేరాలి, నేను సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరుకోండి. అంటే ఒక పాజిటివ్నెస్లో కోరుకోండి. అదేవిధంగా కోరుకున్నప్పుడు మీ మనసులో మీరు ఇల్లు కొన్నట్టు, కట్టుకున్నట్టు, అందులో మీరు గృహప్రవేశం చేసినట్టు అట్లా కూడా ఊహించుకున్నప్పుడు ఏంటంటే మరింత అది జరిగేందుకు మరింత అవకాశాలు అనేవి ఎక్కువగా మనకు ఈ విశ్వం కల్పిస్తుందండి. కాబట్టి ఈ విధంగా చేయండి. తప్పకుండా 21 డేస్లోనే మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ 369 అనే పవర్ఫుల్ నంబర్ మీరు రాసుకొని మంచి ఫలితం పొంది మీ యొక్క కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.